హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. చూడండి, కొంచెం ఎండ ఈరోజు కాస్తుంది ఫ్రెండ్స్. కొంచెం ఎండ కాస్తుంది, మళ్ళీ ముబ్బు వేసుకొని వస్తుంది. ఎక్కడుండదు అక్క అంటారా? చేయలో పని ఫ్రెండ్స్. రైతుల కంటే చేయలేదే కదా మనకు అన్నం పెట్టి అన్నదాత. దీన్ని వదిలిపెట్టుకుంటే మనకి ఎలా వస్తుంది ఫ్రెండ్స్? అందుకని ఈరోజు అయితే గడ్డి చూడండి ఎలా ఉందో, ఆగమాగంగా ఉండదు గడ్డి. బొప్పాయి కాయల పని అయితే అయిపోయింది. బొప్పాయి కాయలు కోతలు అయిపోయినాయి, పాలు తీసేది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, అన్ని పాలు తీసేసినారు. పాలకు కూడా ఇచ్చేసినాం, పాలు తీసినారు. అందులోపల 2 రోజులు కానీ వాన పడకనానంటే చెట్లు అన్నీ నరికేసి మధ్యలో ఇలా పనిపెట్టేసి అంత మిల్లర్ కొట్టేసింటాము. మళ్ళీ అట్టి చెట్లు ఏమో ఎక్కువ వచ్చేసింటాయి. చూడండి, బొప్పాయి లాంటి చెట్లు ఎంత ఎత్తున్నాయో. అంతలోపల వర్షం పట్టుకునింది, ఇంక బుడద కదా మిల్లర్ కొట్టేదానికి అని చెప్పేసి అలాగే నిలిపేసినాము. కానీ సతవైకపోతే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. అమ్ముతాయో అమ్మవో దేవుడి దయ్యా, అది మన అదృష్టము. కానీ మనం చేసే పని అయితే చేయాలి కదా. సతవలు అయితే బాగా చేసి బాగా కాయలు ఎంత వచ్చి బాగా అవుటుని వస్తే ఎవరైనా కొట్టుకుంటారు. రేట్ లేకపోయినా కూడా కాయ బాగుండి తోట బాగుంటే కొట్టుకుంటారు. ముందు బాగా సతవలు చేసుకోవాలి. మడతెగులు లేకుండా మడతెగులు ముందు అయితే బాగా ఆడించుకోవాలి, అప్పుడే బాగుంటుంది. మాకైతే బాగా చేయాలని ఫ్రెండ్స్, కానీ చేసిన దానికి ప్రతిఫలం అయితే దేవుడు చూపించడం లేదు. ఎందుకో ఏమో తెలీదు. ఎన్ని రోజులు కష్టాలు అన్ని రోజులు. కానీ నా పెళ్ళైనప్పటి నుంచి అయితే మాకు ఎగసాయమే. అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఎగసాయమే. పుట్టినప్పటి నుంచి రైతు పెట్టిన ఫ్రెండ్స్ ఎగసాయం చేస్తానే ఉన్నాము. ఆడ కూడా ఎగసాయం, ఈడ ఎగసాయమే మాకు. చూడండి ఎలా ఉందో. ఈరోజు అయితే పాస్పోర్ట్ అయితే వేస్తున్నాము. చెట్టుకు మా ఆయన అయితే ఆడేస్తున్నాడు. నేను కూడా ఎత్తుకొని వచ్చినా వేయాలి. 20 నుంచి 20 పాస్పోర్టు 2 మూటలు అయితే వేస్తున్నాము. ఈరే అయితే వేయలేదు, ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి. ఈరియా ఎక్కువ వేసినాం అనుకో తొందరగా మడతెగులు వచ్చేస్తుంది. చెట్లన్నీ ఆకులన్నీ నల్లగా అయిపోతాయి. అందుకు ఈరియా ప్రస్తుతానికైతే ఈరియా చెట్టు బాగా అంత ఎత్తయ్యే వరకు, కనీసం మినిమం చెట్టు 7 వరకు అంటే చెట్టు వచ్చే వరకు ఇంత ఎత్తైనా ఈరియా వాడకుండా ఉంటేనే మంచిది. మడతెగులు అయితే తక్కువ వస్తుంది. అందుకని పాస్పోర్ట్ అయితే వేస్తున్నాము. చెట్టుకు ఇంత వేయాలి ఫ్రెండ్స్. చెట్టుకు ఇలా తీసుకునేది. మాకైతే సత వేస్తూ ఉంటే ఈడ తీసేవాళ్ళు ఎవరు లేరు. అందుకనే నేను మీకు చూపిస్తున్నాను. అన్నీ ఇంకా పర్వంతకాయలు అన్నీ మిల్లర్ కొట్టిస్తే పలపలపల అన్నీ పగిలిపోతాయి అన్నమాట. ఈ బొప్పాయి కూడా అరటి చెట్లకు సతవే ఫ్రెండ్స్, చాలా సతవేను. ఆ నీరు, ఆ మొక్కలు అన్నీ బాగా దుక్కిలాగా వచ్చేస్తుంది. మామూలుగా ఈ కొట్టేస్తానే అరటి చెట్లు అయితే యథావిధిగా వచ్చేస్తాయి. మళ్ళీ అరటి తోట అయితే యథావిధిగా వచ్చేస్తుంది. లేటుగానే బుడిచినాం మేము అరటి చెట్లు. లేకపోతే ఈ పాటికి ఇంత ఎత్తు ఉండాల్సింది. లేటుగానే బుడిచినాం. 8వ నెలలో బుడుస్తాం అనుకునేటి 9వ నెలలో అయినాయి. ఎందుకంటే మాకు పిల్లకలు ఎదిగిలా అయినా కొంచెం లేట్ చేసినాడు. కానీ ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడే కదా ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఈ పూట ఇంట్లో అయితే పిల్లలు స్కూల్ పంపించి సతవైతే వేస్తున్నాము. మొబ్బు అయితే మళ్ళీ మోసుకొస్తుంది. కానీ చినుకులు పడితే బాగా కరిగిపోతుంది. మొన్న వేస్తామంటే నిన్నైతే అస్సలు బయటకు వచ్చేదానికే లేదు ఫ్రెండ్స్. అందుకని ఈరోజు అయితే చేలో సతవేస్తున్నాం. ఓకేనా? బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన